ఎక్కడో పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతోంది. కానీ దాని సెగ మాత్రం ఇప్పుడు భారత్ ఒంటిలను తాకుతోంది. హర్ముజ్ జలసంధిలో మోగుతున్న యుద్ధబేరి మన గ్యాస్ సిలిండర్ల సరఫరాను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఒకవైపు యుద్ధం చమురు దేశాలను వణికిస్తుంటే మరోవైపు భారత ఇంధన భద్రతకు జరుపుతున్న దౌత్య పోరాటం క్లైమాక్స్కు చేరుకుంది. ప్రధాని మోడీ సర్కార్ ఇరాన్తో జరుపుతున్న చర్చలు ఫలించాయా? గ్యాస్ ట్యాంకర్ను వదలడానికి ఇరాన్ పెడుతున్న కఠిన షరతులు ఏంటి? మన దగ్గర సీజ్ చేసిన నౌకల కోసం తెహరాన్ ఎందుకు పట్టుబడుతోంది? విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ వ్యూహం భారత్ను గంట నుంచి గట్టెక్కిస్తుందా? వాచ్ ది స్టోరీ. ఇరాన్ షరతులకు భారత్ ఓకే చెప్పిందా? మిగతా 6 గ్యాస్ ట్యాంకర్లు ఎప్పుడొస్తాయి? యుద్ధం ముగిసేదాకా గ్యాస్ టెన్షన్ తప్పదా? ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం భారత్ ఇంధన భద్రతకు ఓ పెద్ద పరీక్షగా మారింది. అయితే 2 రోజుల క్రితం ఒక దౌత్యపరమైన ముందడుగు పడింది. గ్యాస్ తరలించే 2 భారతీయ నౌకలు వెళ్లడానికి ఇరాన్ అనుమతించింది. ఈ నౌకలు హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించాయి. ఇందులో శివాలిక్ అనే ఒక నౌక ఇప్పటికే భారతదేశానికి వచ్చేసింది. ఇది పశ్చిమ రాష్ట్రమైన గుజరాత్ తీరానికి చేరుకుంది. శివాలిక్ నౌక 40,000 మెట్రిక్ టన్నుల వంట గ్యాస్ ను మోసుకొచ్చింది. ఈ గ్యాస్ దేశానికి కేవలం ఒక్క రోజుకు సరిపడా సరఫరా మాత్రమే. కానీ ఇదొక శుభారంభమని చెప్పాలి. ఎందుకంటే మరో గ్యాస్ ట్యాంకర్ కూడా తాజాగా భారత్ కు చేరుకుంది. ఈ 2 నౌకలు కలిసి మొత్తం 92,000 టన్నుల ఎల్పీజీని మన దేశానికి తీసుకొచ్చాయి. ఎల్పీజీ అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. భారత్లోని మెజారిటీ ఇళ్లలో వంట కోసం దీనినే ఉపయోగిస్తారు. మీ వంటింట్లో ఉండే గ్యాస్ సిలిండర్లో ఉండేది కూడా ఇదే. మన దేశానికి అవసరమైన ఎల్పీజీలో ఎక్కువ భాగం హోర్ముజ్ జలసంధి మార్గంలోనే వస్తుంది. యుద్ధం కారణంగా ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి మూతపడింది. ఈ జలసంధిని పూర్తిగా ఇరాన్ కంట్రోల్ చేస్తోంది. ఈ మార్గంలో వెళ్లే నౌకలపై దాడులు తప్పవని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఎక్కడి నౌకలు అక్కడే నిలిచిపోయాయి. అందుకే గత వారం నుంచి భారత్లో ఎల్పీజీ కొరత ఏర్పడింది. ముఖ్యంగా రెస్టారెంట్ల వంటి వాణిజ్య సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. గ్యాస్ కొరత కారణంగా రెస్టారెంట్లు, టీ స్టాళ్లతో సహా పలు వాణిజ్య సంస్థలు వంట గ్యాస్ను పొదుపుగా వాడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని రెస్టారెంట్లు తమ మెనూలోని కొన్ని పదార్థాలను తొలగించాయి. మరికొన్ని ఏకంగా షాపులు మూసేశాయి. మరి ఇప్పుడు పరిస్థితి మెరుగుపడిందా అంటే ప్రస్తుతానికి పెద్దగా ఇబ్బందులున్నట్టు కొత్త నివేదికలేవీ లేవు. కొన్ని నౌకలను ఇరాన్ అనుమతించడంతో పరిస్థితులు కొంత కుదుటపడొచ్చు. కానీ ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. గ్యాస్ సరఫరా వ్యవస్థ ఇంకా పూర్తిగా స్థిరపడలేదు. భారత పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎల్పీజీ లభ్యతను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. భారత్లో వంట ఇంధనానికి ఉన్న మరో ప్రత్యామ్నాయం పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ. పేరుకు తగ్గట్టుగానే ఇది పైప్ లైన్ల ద్వారా నేరుగా మీ వంటింటికి చేరుతుంది. ప్రస్తుతానికి పీఎన్జీ సరఫరా స్థిరంగానే ఉంది. అయితే సమస్య ఏమిటంటే పీఎన్జీ వాడకం కేవలం నగర ప్రాంతాలకే పరిమితమైంది. దేశంలోని మెజారిటీ ప్రజలు ఇంకా ఎల్పీజీ సిలిండర్లపైనే ఆధారపడుతున్నారు. కాబట్టి సరఫరాలో అంతరాయం కలిగితే అది కేవలం వంటిళ్లనే కాదు, ఫ్యాక్టరీని కూడా దెబ్బతీస్తుంది. జేఎస్డబ్ల్యూ గ్రూప్ వంటి కొన్ని సంస్థలు ఇప్పటికే ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. నివేదికల ప్రకారం అతి పెద్ద ఉక్కు తయారీ సంస్థ జేఎస్డబ్ల్యూ గ్యాస్ సరఫరా కొరతను ఎదుర్కొంటోంది. ఆ సంస్థకు చెందిన కనీసం ఒక యూనిట్ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. గ్యాస్ సరఫరాలో అంతరాయంతో కంపెనీ కార్యకలాపాలపై చూపుతున్న ప్రభావాన్ని వివరిస్తూ జేఎస్డబ్ల్యూ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ కూడా ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. ముఖ్యంగా ఎల్పీజీ సరఫరాపై చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దిగుమతులను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే భారతదేశం తన ఎల్పీజీ అవసరాల్లో 90% దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 60% సరఫరా పశ్చిమాసియా నుంచి వస్తుంది. హార్ముజ్ జలసంధిలో షిప్పింగ్ అంతరాయాలు ఈ సరఫరాను దెబ్బతీశాయి. ప్రస్తుతం భారతీయ జెండాతో ఉన్న సుమారు 22 నౌకలు హార్ముజ్లోని పర్షియన్ గల్ఫ్లో నిలిచిపోయాయి. ఈ 22 నౌకల్లో 6 ఎల్పీజీ ట్యాంకర్లు ఉన్నాయి. వాటిలో 2.70 లక్షల టన్నుల వంట గ్యాస్ ఉంది. ఇప్పటి వరకు ఇరాన్ ఈ ట్యాంకర్లలో 2 మాత్రమే వెళ్లడానికి అనుమతించింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ఈ చర్చలకు నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్తో నేరుగా సంప్రదింపులు జరపడమే అత్యంత ప్రభావవంతమైన మార్గమని ఆయన అన్నారు. ఈ చర్చలతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. కమ్యూనికేషన్ ఛానళ్లను తెరిచి ఉంచడమే తన ఉద్దేశమని జయశంకర్ తెలిపారు. ప్రస్తుతానికి తక్షణ లక్ష్యం ఏంటంటే మిగిలిన 6 నౌకల సురక్షిత ప్రయాణాన్ని ఖాయం చేయడమే. ముఖ్యంగా ఎక్కువ ఎల్పీజీ ఉన్న నౌకలకు ప్రాధాన్యమిస్తున్నారు. అయితే ఇలాంటి వెసులుబాట్లు షరతులతో కూడిన నిబంధనలతోనే వస్తాయి.
ఓ కొత్త నివేదిక బయటకొచ్చింది. మిగిలిన భారతీయ ట్యాంకులను విడిచిపెట్టడానికి ఇరాన్ 2 డిమాండ్లను, 2 షరతులను విధించినట్టు ఆ నివేదిక పేర్కొంది. మొదటి డిమాండ్ ఏమిటంటే భారత్ తమ ఆధీనంలో ఉన్న 3 ట్యాంకులను విడుదల చేయాలని తెహ్రాన్ కోరుతోంది. ఇవి సామాన్యమైన నౌకలు కావు. తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ఫిబ్రవరిలో భారత అధికారులు ఈ నౌకలను సీజ్ చేశారు. స్పష్టంగా చెప్పాలంటే ఈ నౌకలు తమ గుర్తింపులను మార్చుకున్నాయని, సముద్రంలో అక్రమ బదిలీలకు పాల్పడ్డాయని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ట్యాంకులను తిరిగి ఇవ్వాలని ఇరాన్ కోరుతోంది. తాజా నివేదికల ప్రకారం ఇది ఇరాన్ మొదటి డిమాండ్. ఇక రెండో డిమాండ్ భారత వైద్య సామగ్రిని ఇరాన్ కోరుతోంది. అంటే మందులు, వైద్య పరికరాలు పంపాలని అడుగుతోంది. అయితే భారత ప్రభుత్వ వర్గాలు ఈ నివేదికను కొట్టిపారేశాయి. ఇది నిరాధారమైన వార్త అని పేర్కొన్నాయి. ఇరాన్ వర్గాలతో ఈ తరహా చర్చలేవీ జరగలేదని భారత ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు మాత్రం కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా భారత్ ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలదు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో భారత్ ఏ పక్షానికి మద్దతును ఇవ్వలేదు. ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తటస్థ వైఖరిని ఢిల్లీ అనుసరిస్తోంది. పైగా ఇరాన్తో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో మన ఇంధన ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఇరాన్తో చర్చలు జరపడం సరైన నిర్ణయం. మొత్తంగా గ్యాస్ కష్టాలను మెల్లమెల్లగా భారత్ పరిష్కరించుకుంటోంది. హార్మోజులో చిక్కుకుపోయిన ఎల్పీజీ ట్యాంకర్లను ఇరాన్తో చర్చలు జరిపి బయటకు తీసుకొస్తోంది. అయితే ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. యుద్ధం ఆగేంత వరకు భారతదేశానికి గ్యాస్ కష్టాలు తప్పవు.